ఆర్ ఛానల్ ఫుల్గా ఉన్నాయి. సో గైస్ ఇదంతా అయితే స్ట్రీట్ ఫుడ్, ఇదంతా చూపిస్తాం కదా, ఇదంతా స్ట్రీట్ ఫుడ్. అయితే మోమోస్ చాలా ఫేమస్. మోమోస్ అంటే పడి చచ్చిపో తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నాకు ప్రొనౌన్సియేషన్ ఏదో చేశాను నేను, బట్ అందరు మాకెళ్ళి చూస్తున్నారు గైస్, భయం అవుతుంది. బాయ్ బాయ్. ఆఫీస్ నుండి వచ్చా, బయటకు వెళ్దామా ఎటైనా. సో గైస్ మేము బయటకు వెళ్తున్నాం. హెల్మెట్ అయితే ఇక్కడ మ్యాండేటరీ, సో అస్సలు మర్చిపోదు కాబట్టి ఇంకా చేతిలోనే పట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. మేమే మీ వల్ల మీకు కోల్కతాలో ఉన్న స్ట్రీట్ ఫుడ్ అయితే చూపిస్తాం. చలో. కోల్కతా స్ట్రీట్ ఫుడ్కి వచ్చాము. అసలు స్ట్రీట్ ఫుడ్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. ఒకసారి చూద్దాం పదండి. సో గైస్ ఇప్పుడైతే మోమోస్ తినడానికి వచ్చాము, బట్ ఇక్కడ చూస్తుంటే తినాలనిపించట్లేదు. కోల్కతా స్ట్రీట్ ఫుడ్ మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. సో చూడండి గైస్ ఇలా ఉన్నాయో ఐటమ్ అయితే. గైస్ ఇక్కడైతే మోమోస్ చాలా ఫేమస్. మోమోస్ అంటే పడి చచ్చిపో. గైస్ ఇక్కడ ఏదో కొరియన్ ఐస్ క్రీమ్ ఉందంట, చూద్దాం రండి. లెట్స్ గో. కొరియన్ ఐస్ క్రీమ్ బండి. ఇదంతా స్ట్రీట్ ఫుడ్ ఏరియా మొత్తం. ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు అక్కడి వరకు ఉంది మొత్తం స్ట్రీట్ ఫుడ్. ఇది ఈ ఏరియా మొత్తం అయితే స్ట్రీట్ ఫుడ్ ఉంది. చాలా బాగుంది. ఏదైనా తినాలనిపిస్తుంది, బట్ భయం అవుతుంది కొత్తగా ట్రై చేద్దామంటే. ఇక్కడ మాత్రం అస్సలు మనం అయితే ఏం తినలేము. అసలు ఆ టేస్ట్ అయితే ఎట్లుంటుందంటే, మేము ఆల్రెడీ టేస్ట్ చేసాము. కాకపోతే ఏంటంటే వీడియో కోసం అని చెప్పేసి మేము ఎక్స్ప్లోర్ చేద్దాం అసలు కోల్కతా స్ట్రీట్ ఫుడ్ ఎలా ఉంటుంది అని దాని గురించి ఇప్పుడు వచ్చాము. అసలు స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ చెప్పాలంటే అసలు దరిద్రంగా అసలు మనం తట్టుకోలేము ఆ ఫుడ్. చెప్పేది నీ టేస్ట్ చెప్పు ఎట్లుంటుందో. ఏమో మా ఫ్రెండ్ అయితే హాస్పిటలైజ్ అయిపోయింది ఒకసారి ఫుడ్ తిని, అందుకే నాకు భయం అవుతుంది. టేస్ట్ చేయాలనిపిస్తుంది బట్ భయమైంది. కానీ ఇక్కడ పానీపూరి దొరకట్లేదు. పానీపూరి బదులు మొత్తం ఫుచ్కాలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. మొత్తం ఎక్కడ చూసినా మొత్తం ఫుచ్కా. బట్ నాకైతే టేస్ట్ చేయాలంటే చాలా భయంగా ఉంది. హాట్ లేవు. ఫుచ్కా ఏమో అది చాలా కూల్గా ఉంది. ఆ లోపల చింతపండేసి అలా పెడుతున్నారు, అలా ఉంది. ఇదంతా స్ట్రీట్ ఫుడ్ ఏరియా ఇది. అరే అటు కూడా ఉంది స్ట్రీట్ ఫుడ్. ఇంకా వీళ్ళంతా కలకత్తా వాసులు, బెంగాలీ వాసులు. అంతా బెంగాలీ పీపుల్. వీళ్ళు చూస్తున్నారు, అందరు మాకెళ్ళి చూస్తున్నారు. భయం అవుతుంది. ఫస్ట్ బ్లాగ్ కాబట్టి కొంచెం అట్లనే ఉంటుంది. మాకు కూడా ఎట్లనే ఉంది. బాయ్. సో ఇక్కడైతే నాకు ఇడ్లీ తిందామని చూస్తుంటే వీళ్ళు బియ్యం పిండితో ఇడ్లీ అయితే చేస్తున్నారు. నాకు భయం అవుతుంది, కానీ నేను ఒకసారి అయితే టేస్ట్ చేస్తేనే కదా నాకు తెలిసేది. మరీ బ్యాడ్ ఒపీనియన్ పెట్టుకొని అయితే ఉండొద్దు కాబట్టి. సో ఫైనల్లీ నేనైతే ఇడ్లీ తింటా, బట్ దొరకదో వచ్చేసి ఇడ్లీ తింటుందంట. చికెన్తో చేస్తారంట. సారీ, కత్తి రోల్ కబాబ్. తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నాకు ప్రొనౌన్సియేషన్ ఏదో చేశాను నేను, బట్ చికెన్ ఇందులో పెడతారనుకుంటా. బట్ ఓకే అనుకుంటా. బాగుంటుందంట, చూద్దాం. ఇక్కడున్న వాటిలలో బెస్ట్ అని. ఓకే, బెస్ట్ అంట. ఇదైతే బాగుంటుందంట మరి. కత్తి. ఓకే థ్యాంక్ యూ. అసలు ఈ స్ట్రీట్ ఫుడ్ వచ్చేసి అసలు ఎట్లుందంటే, ముందుకు చూసి నడువు నువ్వు. కెమెరా చూస్తూ ముందు చూడట్లేడు. ఇదంతా ఏదో సోడా అంట, అదంట, ఇదంట, ఏదేదో చెప్తారు ఇక్కడ. మోమోస్, బాగా మోమోస్ ఎక్కువ ఇక్కడ. ఫేమస్ ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ కాడికి వచ్చి చూసిరా ఇట్లా ఫోన్ నొక్కుతాను. ఎక్స్ప్లోర్ చేయాలి కానీ ఏంటి ఇదంతా. గైస్ వన్స్ అగైన్ లోగో రివీల్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ రివీల్ అయ్యి ఉంటుంది ముందు వీడియోలో, బట్ ఇలా సో కొన్ని చేంజెస్ ఉన్నాయి. చేంజెస్ చేశాక లోగో క్రియేట్ అయింది. బట్ మనం ఫస్ట్ వీడియోలో పెడుతున్నాం కదా ఇప్పుడు. సో ఇది సెకండ్ వీడియో కదా.
ఇప్పుడు మనం రోల్ ఆర్డర్ ఇచ్చాము, అది ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్దాం. అసలు థ్యాంక్ యూ. నాది లేట్ అవుతుందంట. ఫస్ట్ అయితే తిని టేస్ట్ చేసి చెప్పి ఎలా ఉందో ఫస్ట్. స్మెల్ అయితే బాగుంది. ఎలా ఉంది? వర్త్ వర్మ బాగుంది. ఓకే, రియల్గా బాగుంది. ఓకే, టేస్ట్ అయితే ఎలా ఉందంటే పరోటాలో చికెను, క్యాప్సికమ్, ఆనియన్ ఇలా చాలా ఐటమ్స్ పెట్టేసి ఒక మన షవర్మా రోల్ లెక్కనే ఉంది. కాకపోతే ఇది రోటీ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. ఇది పరోటా మ్యాక్స్, డెఫినెట్గా పరోటా ఇది. సరేనే. దాన్ని కాలుస్తారు సేమ్ ఇక మనం కంకి కాల్చుకున్నట్టే కాల్చుకొని దాని మీద ఏదో స్పెషల్ మసాలా ఒకటి రాస్తారు. తర్వాత నిమ్మకాయ లెమన్ రాసి కొంచెం అట్లా అవి ఇస్తాడు. అది 20 రూపాయలు ఇచ్చిండు. సగం కాలినట్టుంది. ఎలా ఉంది బంగారం? ఎలా ఉంది? కంకి బాగుందా ఇక్కడ? నేను కొంచెం టేస్ట్ చేయాలా, ఎలా ఉందో చూద్దాము అని టేస్ట్ చేయాలనిపిస్తుంది గాయస్. పుల్లగా ఉంది, బాగుంది. స్కెచ్ అని చెప్పేసి ఆయుధాలు బయటకు తీశారు. ఇప్పుడు ఆయుధాలతో పెన్సిల్ స్కెచ్ వచ్చేసి 500. ఇంగ్లీష్లో చెప్పొద్దు కన్నా, వాళ్ళకి అర్థం అయిపోతుంది కదా అలా. ఈ స్ట్రీట్ ఫుడ్ మాత్రం మనం తినలేము, అదొకటే నేను చెప్పగలిగేది. ఫైనల్గా ఇడ్లీ అయితే దొరకలేదు. సో గాయ్స్, ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.